మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు ఇవన్నీ సిమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలాని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, కొద్దిగా చింతపండు రసం వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. వంకాయల్ని ముందుగా 4 ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని కట్ చేసి పెట్టుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు పెట్టుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టి ఈ వంకాయల్ని సిమ్లో బాగా మగ్గనివ్వాలి.
వంకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా వంకాయలు స్టఫ్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ఈ వంకాయల్లో వేసుకోవాలి. మసాలాని వంకాయల్లో వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మిశ్రమాన్ని వంకాయలతో పాటు సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన మసాలా గుత్తి వంకాయ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.